హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 832కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫెస్టివల్ సేల్స్లో అంటే ఫెస్టివల్ సేల్స్ అయితే జరుపుకున్నారు కదా. సో అక్కడ వచ్చేసరికి మొత్తం 8.3 మిలియన్ ప్రోడక్ట్స్ వరకు అమ్మినట్టుగా అయితే ఇప్పుడు రియల్మీ టీచ్ చేస్తుంది అనమాట. ఇందులో ఓన్లీ మొబైల్ ఫోన్స్ చూస్తే 6.3 మిలియన్ వరకు స్మార్ట్ ఫోన్స్ అయితే అమ్మినట్టుగా సో రియల్మీ అయితే ఇప్పుడు టీచ్ చేస్తుంది ఓన్లీ ఫెస్టివల్ సేల్స్లో అనమాట. ఇయర్ టు ఇయర్ చూసుకుంటే 20% గ్రోత్ అనేది పెరిగినట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుంది. సో త్రాంగి చూసుకుంటే మనకి టైమెక్స్ నుంచి టైమెక్స్ ప్రీమియం యాక్టివ్ ఐ కనెక్ట్ స్మార్ట్ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ స్మార్ట్ వాచ్ 5 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో సరికి సిలికాన్ స్ట్రాప్తోనూ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్తోనూ 2 వేరియంట్లో ఈ వాచ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రైజెస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. ఓన్లీ టైమెక్స్ని వీళ్ళు బ్రాండ్ని బేస్ చేసుకుని తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ప్రైస్ చూస్తే ఇందులో మనకి సిలికాన్ స్ట్రాప్ స్మార్ట్ వాచ్ ప్రైస్ 6,995 రూపాయలు ప్రైస్ పెడితే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ వచ్చేసరికి 7,295 రూపాయల వరకు ఇటు ప్రైస్ అయితే పెట్టారు. సో త్రాంగి చూస్తే మనకి గూగుల్ మీట్ నుంచి గూగుల్ మీట్లో ఇప్పుడు వర్చువల్ రేజ్ హ్యాండ్స్ ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. మామూలుగా గూగుల్ మీట్ అనేది చాలా వరకు తెలిసిందే వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో వచ్చరికి ఒకవేళ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే సో వాళ్ళ వచ్చరికి పై నుంచి వర్చువల్లీ మనం హ్యాండ్స్ని అయితే ఇలాగా చూపించవచ్చు. అంటే మన చేతుని కాదు, సో అక్కడైతే హ్యాండ్ సింబల్ అయితే పడుతుంది అనమాట. దాని ప్రకారం సో ఆ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారని సో మీటింగ్ కంటాక్ట్ ఎవరైతే ఉంటారో ఈవెంట్ జరిపే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి మైక్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ మీట్లో వీళ్ళైతే తీసుకొచ్చారు. మంచి ఫీచర్ అని చెప్పొచ్చు, మంచి ఐడియా. మామూలుగా చూస్తే ఇలాంటి మీటింగ్స్లో చాలా మందిని మ్యూట్లో పెట్టి ఉంచుతారు. వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే సో వాళ్ళకి తెలియదు అనమాట అవతల వ్యక్తులకి. సో ఇలాగ మనం హ్యాండ్స్ ఇలాంటివి పెడితే మాత్రం సో ఆ వ్యక్తికి ఒక ఆర్డర్ అనేది వస్తుంది. ఆ టైంలో ఆ వ్యక్తి మాట్లాడొచ్చు. సో త్రాంగి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్సేఫ్ డియో సో ఇది వైర్లెస్ ఛార్జర్ని రీసెంట్గానే అనౌన్స్ చేసిందిగా మన ఇండియాలో వచ్చేసరికి దీని ప్రైస్ 13,900 రూపాయల దగ్గర ప్రైస్ కూడా అయితే పెట్టింది. సో ఇప్పుడు ఇందులోని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చాలా లోగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మామూలుగా 20 వాట్ అడాప్టర్ని యూజ్ చేసి దీని ద్వారా ఛార్జింగ్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ అది 11 వాట్ అవుట్పుట్ని మాత్రమే అందిస్తుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ మనకి 11 వాట్ అవుట్పుట్ కన్నా ఎక్కువ కావాలి అనుకుంటే 27 వాట్ అడాప్టర్ని అయితే యూజ్ చేయాలి. దానికన్నా ఎక్కువ ఉన్న అడాప్టర్ని యూజ్ చేస్తే మీకు 14 వాట్ అవుట్పుట్ వైర్లెసింగ్ అవుట్పుట్ని అయితే అందిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ వచ్చేసరికి 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ వీళ్ళు చూస్తే తీసుకొచ్చింది 11 వాట్ 14 వాట్ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు. దీన్ని అంటారు పేరు గొప్ప ఊరు దెబ్బ అని. ప్రైజెస్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెడతారు. బట్ ఒకసారి అవుట్పుట్ అందించే విషయంలో మాత్రం ఇలాంటివి అయితే చేస్తుంటుంది అనమాట యాపిల్. ఇక యాపిల్ ఐఫోన్కి సంబంధించిన ఒక కొత్త పేటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. మ్యాక్సేఫ్ కూలింగ్ కేస్ ఒకటైతే వీళ్ళు పేటెంట్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ మ్యాక్సేఫ్ కూలింగ్ కేస్ అనేది మనం ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చిన ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో దీనికి వేసుకొని ఛార్జ్ చేస్తే సో అవి వచ్చేసరికి ఛార్జింగ్ టైంలో హీట్ ఎక్కకుండా ఉంటాయంట. సో అటువంటి ఒక పేటెంట్ని అయితే ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఈ కేసు బయటకు వచ్చిందంటే 10,000 రూపాయలు ప్రైస్ పెట్టేస్తారు అనమాట. బ్యాక్ కేస్ కాస్ట్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఇక అలాగే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ డిస్ప్లే మేట్లో మంచి స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. +A ర్యాంకింగ్ అయితే పొందింది. అంతేకాకుండా బెస్ట్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే అవార్డును కూడా దక్కించుకున్నట్టుగా అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ రీసెంట్గానే మ్యాక్ OS 11ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందేగా. దీని ఒకసారి బిగ్ సూర్ అని చెప్పి పేరు కూడా అయితే పెట్టారు. సో దీంట్లో సరికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే సిస్టమ్ స్లో డౌన్ అయిందని చెప్పేసి కొంతమంది అయితే ఇష్యూస్ కూడా రేస్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి దీని డెవలపర్ బీటాని అయితే అనౌన్స్ చేసింది అనమాట. 11.1 డెవలపర్ బీటాని అయితే అనౌన్స్ చేసింది. దీంతో పాటు iOS అలాగే iPad OS 14.3 బీటా అని కూడా అనౌన్స్ అయితే చేసింది. సో త్రాంగి చూసుకుంటే మనకి ఇప్పటికీ ఇండియాలో చూస్తే చాలా OTT ప్లాట్ఫామ్స్ అయితే వచ్చేసినాయి. ఈ OTT ప్లాట్ఫామ్లో మరో OTT ప్లాట్ఫామ్ కూడా వచ్చి చేరుకుంది. దీని పేరు వచ్చేసరికి Lionsgate ప్లే. సో ఈ OTTలో మీకు షోస్ అలాగే మూవీస్ కూడా అయితే ఉంటాయి. మూవీస్లో చూసుకుంటే హాలీవుడ్ మూవీస్నే వీళ్ళు డబ్ చేసి అయితే అందులో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. అందులో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ సో ఇవి కూడా అయితే అక్కడ దర్శనం అయితే ఇస్తున్నాయి. దీనికి మంత్లీ వీళ్ళు వచ్చేసరికి 99 రూపీస్ అయితే తీసుకొచ్చారు ప్లాను. అదే మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే 699 రూపీస్ ఇయర్లీ ప్లాన్తో అయితే ఈ OTT ప్లాట్ఫామ్ ఈ రోజు నుంచి ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా మనకి ఆండ్రాయిడ్లోను iOS డివైస్లోను అవైలబుల్ అయితే ఉన్నాయి. సో త్రాంగి చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S20 సిరీస్కి ఇప్పుడు మరో 1 UI 3.0 బీటా అప్డేట్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు 2 బీటా అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇది 3వ బీటా అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే శాంసంగ్ గెలాక్సీ A50s ఈ మొబైల్కి వచ్చేసరికి 1 UI 2.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేసింది. సో దీంతో పాటు మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీలైతే అందిస్తున్నారు. సో మీరు ఎవరైనా A50s యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో త్రాంగి చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఇప్పుడు స్లీప్ టైమర్ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే
మనకి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ సంబంధించిన ఒక అప్లికేషన్, బీటా అప్లికేషన్ని టేర్ డౌన్ చేస్తే ఇందులో ఒకసారి మనకి స్లీప్ టైమర్ అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫీచర్ ద్వారా మనం నెట్ఫ్లిక్స్ వాచ్ చేసేటప్పుడు మనం ఒక టైమర్ కనుక సెట్ చేసేసుకుంటే, సో మనం నిద్రపోయే టైంకి సో ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్లో ఏదైనా షో చూస్తున్నా లేకపోతే మూవీ చూస్తున్నా స్టాప్ అయితే అయిపోతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఫ్లూటోన్ సెక్యూరిటీ ప్రాసెసర్ అయితే ఈరోజు అనౌన్స్ చేసిందనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి విండోస్ పీసీస్లో మరింత సెక్యూరిటీని పెంచడం కోసం ఈ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనికి గాను వీళ్ళు వచ్చేసరికి ఆర్మ్తోను, ఇంటెల్తోను, అలాగే క్వాల్కామ్తోను కొలాబరేట్ అయితే అయ్యారు. సో మామూలుగా చూసుకుంటే మనకి మ్యాక్ బుక్స్లో సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో విండోస్లో చూస్తే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇప్పుడు తీసుకురాబోయే ఈ ఫ్లూటాన్ ప్రాసెసర్ ద్వారా సో సెక్యూరిటీ అనేది మరింత బూస్ట్ అవుతుందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. సో తర్వాత చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X2 కి సక్సెసర్ ఫైండ్ X3 సిరీస్ని వీళ్ళు అయితే తీసుకొస్తారుగా. సో ఇది వచ్చేసరికి మనకి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ అయితే చేశారనమాట. బట్ వచ్చరికి ఎప్పటికి తీసుకొస్తారు, ఏ మంత్లో తీసుకొస్తారు, ఏ డేట్లో తీసుకొస్తారు అనేది అయితే తెలీదు. సో ఈసారి ఒప్పో ఫైండ్ X3లో చూస్తే మనకి సిస్టమ్ వైడ్ 10-bit కలర్ సపోర్టింగ్ డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ కూడా అయితే టీచ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చరికి కెమెరా, ఎన్కోడింగ్, స్టోరేజ్, డీకోడింగ్, డిస్ప్లే అని చెప్పేసి వీళ్ళైతే చూపిస్తున్నారు. సో వచ్చరికి మనకి కలర్ ఎక్స్పీరియన్స్ అనేది మరింత పెంచుతుంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అనేది వీళ్ళ ఉద్దేశం. సో తర్వాత చూస్తే మనకి పోకో నుంచి పోకో M3 మొబైల్ని అయితే వీళ్ళు ఈ నవంబర్ 24వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా పోకో గ్లోబల్ అయితే ట్వీట్ చేసింది. సో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి బయటకి అయితే వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే రీసెంట్గానే 5 days బ్యాక్ రెడ్మీకి సంబంధించిన ఒక మొబైల్ మనకి చైనాలో అయితే స్పాట్ అయింది. సో ఆ టైంలో ఈ మొబైల్ రెడ్మీ 10 కావచ్చు అని చెప్పేసి రూమర్స్ కూడా వినబడ్డాయి. సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇప్పుడు మనకి పోకో M3 కూడా స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రేర్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట. సో అలాగే ఇందులో వేరు వేరియంట్స్లో మనకి స్టోరేజెస్ అయితే ఉంటాయి. సో ఈ సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి రెడ్మీ కూడా అయితే స్మార్ట్ అయింది. ఆ రెడ్మీలో వచ్చేసరికి రెడ్మీ 10 మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి పోకో M3 మొబైల్ పేరు మీద లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు మనకి అర్థమవుతుంది. లాస్ట్ టైం కూడా వీళ్ళు చేసింది ఇదే. రెడ్మీ 9 మొబైల్ని వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి పోకో M2 పేరు మీద అయితే లాంచ్ చేశారు. అఫ్కోర్స్ అదే మొబైల్ మన ఇండియాలో వచ్చేసరికి రెడ్మీ 9 ప్రైమ్ పేరు మీద లాంచ్ చేశారు. బట్ వచ్చేసరికి వేరే కంట్రీలో గ్లోబల్గా చూసుకుంటే అది రెడ్మీ 9 పేరు మీద లాంచ్ చేశారు. ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు పోకో M2 పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఈసారి కూడా అదే చేస్తున్నారు. రెడ్మీ 10ని వీళ్ళు తీసుకొచ్చి పోకో M3 పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి ట్విట్టర్లో ఫ్లీట్స్ అనే ఫీచర్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేసిందనమాట. ఆండ్రాయిడ్ అండ్ iOS యూజర్స్కి అందరికీ వచ్చేసరికి ఈ కొత్త అప్డేట్ సో వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఫ్లీట్స్ అనేది కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, స్నాప్చాట్లో, వాట్సాప్లో కూడా అయితే చూస్తున్నాం. ఏవైతే స్టోరీస్ ఉంటాయో అలాగే మనకి వాట్సాప్లో చూస్తే స్టేటస్ అని ఉంటుంది. సో దాన్ని వీళ్ళు వచ్చరికి ఫ్లీట్స్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చరికి మనం టెక్స్ట్ పోస్ట్ చేయొచ్చు, ఫొటోస్ పోస్ట్ చేయొచ్చు, అలాగే వీడియో క్లిప్ను కూడా అయితే పోస్ట్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ని వచ్చరికి వీళ్ళు ఇప్పుడు ఫ్లీట్స్ అని చెప్పేసి ట్విట్టర్ యూజర్స్కి అయితే రోల్ అవుట్ చేశారు. మీరు ఎవరైనా ట్విట్టర్ యూజ్ చేస్తుంటే అందులో యాక్టివ్గా ఉంటే మీకైతే తెలిసే ఉంటుంది. లేకపోతే ఒకసారి అప్లికేషన్ అప్డేట్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనకి కీవర్డ్ సెర్చ్ని అయితే కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్కి రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో సెర్చ్లోకి వెళ్ళి ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ని అలాగే యూజర్స్ ప్రొఫైల్ని వాళ్ళని మాత్రమే మనం సెర్చ్ అయితే చేయగలిగే వాళ్ళు. ఇకపై నుంచి మనం కీవర్డ్స్ని కూడా అంటే మనకు కావాల్సిన ఏదైనా ఒక పదాన్ని అక్కడ సెర్చ్ చేసి సో దానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే స్టోరీస్ని కావచ్చు సో చూడొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు సెలెక్టెడ్ కొంతమంది యూజర్స్కి అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో సరికి అందరి యూజర్స్కి ఇదైతే రాబోతుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి సోనీ ఆల్ఫా 7C ఫుల్ ఫ్రేమ్ కెమెరాని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారనమాట. సో కెమెరాలో సెన్సార్ వచ్చేసరికి మనకి 24 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ప్రైస్ చూస్తే ఓన్లీ బాడీ కాస్ట్ 1,67,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. కిట్ లెన్స్ తో కావాలంటే 1,96,990 రూపాయలు సో ప్రైస్ అయితే ఉంది. సో సోనీ అంటేనే అలా ఉంటాయి అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.